హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. పోయినసారి పెట్టిన వీడియోలో చాలామంది మీ డౌట్స్ని కామెంట్ రూపంలో అడిగారు. ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అందులో మీరు పెట్టిన కామెంట్ ఎక్కడుందో, మీరు అడిగిన డౌట్ ఎక్కడుందో మీకు తెలుస్తుంది. ఒక సిస్టర్ కామెంట్ చేసింది ఏంటంటే, తీసుకువెళ్తున్నాను, తీసుకువస్తున్నాను, అలాగే నాకు జలుబు చేసింది అని అరబిక్లో ఎలా చెప్తారో చెప్పండి అని కామెంట్లో అడిగారు. ముందుగా తీసుకువెళ్తున్నాను అని చెప్పడానికి మగవారైతే గ్యాద్ అవొద్ది అని అంటారు. ఆడవారైతే గ్యాద అవొద్ది అని అంటారంటే నేను తీసుకువెళ్తున్నాను అని అర్థం. మీరు గ్యాద్ అనే పదం ఉపయోగించకపోయినా అనవొద్ది లేదా అవొద్ది అన్నా కూడా నేను తీసుకువెళ్తున్నాను అని అర్థం వస్తుంది. వద్ది అంటే తీసుకువెళ్ళు అని అర్థం. వద్ది ఫోగ్ అంటే పైకి తీసుకువెళ్ళు అని అర్థం. వద్ది తహెత్ అంటే కిందికి తీసుకెళ్ళు అని అర్థం వస్తుంది. వద్ది బర్ర అంటే బయటికి తీసుకువెళ్ళు అని అర్థం వస్తుంది. తీసుకువెళ్తున్నాను అంటే గ్యాద్ అవొద్ది అని అంటారు. అలాగే తీసుకువస్తున్నాను అని అరబిక్లో ఎలా చెప్పాలంటే మగవారైతే గ్యాద్ అజీబ్. గ్యాద్ అజీబ్ అంటే తీసుకువస్తున్నాను అని అర్థం. ఆడవారైతే గ్యాద అజీబ్ అని అంటారు. తీసుకురావడాన్ని అజీబ్ అని అంటారు. జీబ్ అంటే తీసుకురా అని అర్థం. తీసుకువస్తున్నాను అంటే అజీబ్ అని అనాలి. తీసుకువచ్చాను అని చెప్పాలంటే జాయబ్ లేదా జాయిబా అని అంటారు. అన జాయిబ్ అగ్రాద్ అంటే నేను సామాన్లు తీసుకువచ్చాను అని అర్థం. అన జాయిబ్ ఖుద్రా అంటే నేను కూరగాయలు తీసుకువచ్చాను అని అర్థం. అన జాయిబ్ మాయ్ అంటే నేను మంచినీళ్ళు తీసుకువచ్చాను అని అర్థం. తీసుకువస్తున్నాను అంటే అజీబ్ అనాలి. తీసుకువచ్చాను అంటే జాయబ్ లేదా జాయిబా అని అనాలి. అలాగే జలుబు చేసింది అనే దాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే ఫీని జుఖాం. ఫీని జుఖాం అని అంటారు. జలుబుని జుఖాం అని అంటారు. జలుబు చేసింది లేదా జలుబు నాలో ఉంది, నాకు జలుబు ఉంది అని చెప్పాలంటే ఫీని జుఖాం అని అంటారు. ఫీని అంటే నాలో ఉంది, నాకు ఉంది అని అర్థం. జుఖాం అంటే జలుబు. కానీ మనం ఎలా చెప్తామంటే న్యాచురల్గా అనఫీ జుఖాం, అనఫీ జుఖాం అని అంటాము. అన అంటే నేను, ఫీ అంటే ఉంది, జలుబు అంటే జుఖాం. అనఫీ జుఖాం అంటే నేను ఉంది జలుబు అని మనం చెప్తాము. మనం చెప్పేది రాంగ్. మీకు అర్థం కావడానికి నేను కింద మీకు అర్థం కావడానికి అయితే అలా రాశాను. అనఫీ జుఖాం అంటే దాని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏమొస్తుందంటే నేను ఉంది జలుబు అని వస్తుంది. కాబట్టి అలా చెప్పకండి. ఫీని జుఖాం అని అనండి. అంటే జలుబు చేసింది లేదా నాకు జలుబు ఉంది అని అర్థం వస్తుంది. అలాగే ఇంకొక సిస్టర్ కామెంట్ చేసింది, అక్కని, భర్తని, భార్యని, అన్నని అరబీలో ఏమంటారో చెప్పండి అని కామెంట్ అయితే చేశారు. ముందుగా అక్కని అరబిక్లో ఉక్త్, ఉక్త్ లేదా ఉక్తి అని అంటారు. ఉక్త్ లేదా ఉక్తి అంటే అక్క లేదా చెల్లి అని అర్థం. ఉక్త్ కబీరా అంటే పెద్దక్క అని అర్థం. భర్తని జౌజ్ అని అంటారు. భర్తని అరబిక్లో జౌజ్ అని అంటారు. భార్యని జౌజా, జౌజా అని అంటారు. అలాగే అన్న లేదా తమ్ముణ్ణి అఖు, అఖు లేదా అఖ్, అఖు లేదా అఖ్ అని అంటారు. ఉక్త్ అంటే అక్క లేదా చెల్లి అని అర్థం. జౌజ్ అంటే భర్త, జౌజా అంటే భార్య, అఖు లేదా అఖ్ అంటే అన్న లేదా తమ్ముడు అని అర్థం. అలాగే ఒక బ్రదర్ కామెంట్ చేశారు, తిన్నావా అని అరబీలో ఎలా అడగాలో చెప్పండి సిస్టర్ అని కామెంట్లో అడిగారు. కువైట్లో ఎక్కువగా తిన్నావా లేదా లంచ్ చేసావా అని అడగడానికి తగద్దైత్, తగద్దైత్ అని అడుగుతారు. తగద్దైత్ అంటే నువ్వు లంచ్ చేసావా, నువ్వు భోజనం చేసావా అనే అర్థంలో తగద్దైత్ అని అడుగుతారు. లేదా తిన్నావా అంటే సింపుల్గా షార్ట్కట్లో మగవారికైతే అకల్త్, ఆడవారికైతే అకల్తీ అని అడుగుతారు. అలా కాకుండా ఖలైత్ లేదా ఖలైతీ అని కూడా అడుగుతారు. తగద్దైత్ అంటారు, అకల్త్ అంటారు, ఖలైత్ అంటారు. ఇలా 3 రకాలుగా చెప్తారు. మీకు ఏది వీలుగా ఉంటే అది అడగండి. నేను ఇంటికి చేరుకున్నాను అని అరబీలో ఎలా చెప్పాలో చెప్పండి సిస్టర్ అని ఒక బ్రదర్ కామెంట్ చేశారు. నేను ఇంటికి చేరుకున్నాను అని అరబీలో ఎలా చెప్పాలంటే అన వసల్త్ అల్ బైత్, అన వసల్త్ అల్ బైత్ లేదా అన వసల్త్ బైత్ అని అంటారు. వసల్త్ అంటే చేరుకోవడం, రావడం, దగ్గరలో ఉండడం. అన వసల్త్ అల్ బైత్ లేదా అన వసల్త్ బైత్ అని అంటారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా మన ఛానల్ గురించి చెప్పండి. అలాగే కొంతమంది మీ వీడియోస్ రావట్లేదు అని చెప్తున్నారు. వీడియోస్ మీ వరకు రావాలంటే, మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి పోస్టు, ప్రతి వీడియో, ప్రతి ఒక్క షార్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.